టైర్ మాఫియా అనే పేరు అంటే వైట్ టైర్ మాఫియా. అప్పుడు మా డాడీ క్యూ ఉంటుండే, షాప్ ఓపెన్ చేయకముందే గిరాకులు లైన్ కడుతుండే. అప్పుడు ఉన్నది ఒకటే దుకాణం. అప్పుడు ఫ్యామిలీ మొత్తం అదే బ్లడ్, టైర్ బ్లడ్. చాలా నేమ్స్ వచ్చినాయి, టైర్ మానియా అని వచ్చింది, ఎన్నో రకాల నేమ్స్ ఆలోచించింది. ఇదంతా కాదు, కొడితే ఇక గట్టిగా ఆన్ ద స్పాట్ లా సిద్దిపేట మొత్తం ప్రతి ఒక్కరి నోట్లోకి వెళ్ళి రీచ్ అయిపోవాలని అనుకున్నా. కస్టమర్స్ని రీచ్ అయ్యే విధానం నేను అబ్జర్వ్ చేసిన పర్సనల్గా కూడా. వాళ్ళకంటే చాలా మీకు డిఫరెంట్గా ఉంది అంటే అప్రోచ్ అయ్యే విధానం. ఈ కాంపిటీషన్ మార్కెట్లో నేను ఎవ్రీడే ఏదో ఒక గేమ్ ప్లే చేయాలనుకుంటున్నా. నార్మల్గా వచ్చి షాప్ తీసినాం కూర్చున్నాం అంటే ఇప్పుడు ఇవాళ రేపు నడిచేటట్లేవు, ఈ కాంపిటీషన్లో తట్టుకునేటట్టు లేవు. కష్టమా నష్టమా తర్వాత దాని అంతు తేలే వరకు దాంతోనే ఉండు, ఏదో ఒకటి అయితే. చాలా షోరూమ్స్, మల్టీ బ్రాండ్స్ అవన్నీ అవైలబుల్ చేస్తున్నారు. మనది స్పెషాలిటీ బైక్ టైర్స్ దొరుకుతాయి, బైక్ టైర్ ఫిట్మెంట్ జరిగిపోతుంది, అండ్ కార్ వీల్ ఎలిమెంట్, టైర్ చేంజ్లు, వీల్ బ్యాలెన్సింగ్లు, ఈవెన్ పంచర్, నైట్రోజన్ ఎయిర్, కార్ డెకార్స్, కార్ వాషింగ్, టెఫ్లాన్, సిరామిక్, పీపీఎఫ్ ఇవన్నీ ఇన్ వన్ స్టాప్లోనే దొరుకుతుంది. ఒక్క టైర్ తయారు కావాలంటే 250 కాంపోనెంట్స్ తయారు కావాలా. 250 కాంపోనెంట్స్. మీరు అంతకుముందు క్లాత్ టెక్స్టైల్ సైడ్ వెళ్ళారు, దానికంటే ముందు ఈ హోటల్ మేనేజ్మెంట్ కూడా చేసారు. తర్వాత టైర్స్ కి వైట్ టైర్స్ అంటే అప్పుడు ఊకోకాక స్టోర్ కి బ్రాండ్ అంబాసిడర్ ఉండే, మొత్తం లాస్ అయిపోయింది. 1 year అట్లా టైం వేస్ట్, మనీ వేస్ట్ అయిపోయింది. ఇక్కడ ఎన్ని రోజులున్నా నా టైర్ మీదనే ఉండే నా ఆలోచన అంతా. ఈ రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మీకు టిప్ ఒక బిగ్ అమౌంట్ ఇచ్చి. అవునవును, ఆయన రూమ్ నుంచి ఆర్డర్ వస్తే మనము అది డిఫరెంట్ గా చేసి ఇచ్చినాము. ఆయనకు సలాడ్ నచ్చి 30,000 రూపాయలు టిప్ ఇచ్చినప్పుడు. టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని మాక్సిమం ఇండియన్ కంపెనీస్ ఉన్నాయా అసలు? మనం ఎంతలు ఉండాలో అంతలనే ఉంటే ఓన్లీ ఇండియన్ ఐటమే ముట్టాలి మనం. యాక్చువల్లీ బ్రిడ్జ్స్టోన్ ఉంది, జపాన్ టెక్నాలజీ. యొకామే ఉంది, జపాన్ టెక్నాలజీ. ఈ బ్రాండ్ పర్టికులర్ గా ఎక్కువ లైఫ్ స్పాన్ ఇస్తుంది కార్ కి కానీ బైక్ కానీ. 2-wheeler లో BKT నెంబర్ 1, కార్ లో యొకామా నెంబర్ 1. సో మనకు నాలెడ్జ్ ఎక్కువ లేకుంటే టైర్ మాఫియాకి వస్తే సెట్ అయిపోతుంది అన్నట్టు. రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఒక కస్టమర్ వరంగల్ నుంచి వచ్చింది వాంటెల్లి. నా లొకేషన్ గూగుల్ మ్యాప్ లో ఆన్ చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చి ఆయన కంపల్సరీ అన్న నేను ఒక రివ్యూ ఇస్తానే, మీ కెమెరాస్ తెప్పియండి అంటే ఆన్ ద స్పాట్ లో మా వాళ్ళకి ఫోన్ చేసి కెమెరాస్ అరేంజ్ చేయించి ఆయనతో రివ్యూ ఇప్పించాను. ఆయన దగ్గర లాభం తీసుకున్నాడు పక్కకు పెడితే ఆయనకు ఒక జెన్యూనిటీ మనం ఇవ్వాలి, జెన్యూన్ టైర్ ఇవ్వాలి, ఒరిజినాలిటీ ఇవ్వాలి, ఆయనకు మంచి సర్వీస్ ఇవ్వాలి అనేదే కాన్సెప్ట్ కనబడుతుంది. కొత్త బిజినెస్ లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్? ఇవాళ రేపు పిల్లలు ఎక్స్పెక్టేషన్లు ఎక్కడో ఉన్నాయి. డైరెక్ట్ ఎంట్రీ అవుడుతోటే ఆన్ ద స్పాట్ లో కోట్ల ఇంకా పడాలనుకుంటుంది. అట్లా లేదు, ఒక బ్యాక్ సపోర్ట్ అనేది 100% ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు రేపట్లో వ్యాపారాలు అంత బాగాలే. నమస్కారం మనీష్ స్వామి. నమస్తే స్వామి. వెల్కమ్ టు కీ లైఫ్. థ్యాంక్ యూ. టైర్ మాఫియా అనే పేరు అంటే వైట్ టైర్ మాఫియా. టైర్ మాఫియా అని ఎందుకు చూజ్ చేసుకున్నాను అంటున్నారు. టైర్ మాఫియా నేను ఏదో ఒకటి యూనిక్ చేయాలనుకున్నా. 2021లో నేను ఆలోచించిన. 2021 నుంచి అసలు చాలా నేమ్స్ వచ్చినాయి. టైర్ మానియా అని వచ్చింది, ఎన్నో రకాల నేమ్స్ ఆలోచించినాం. ఇదంతా కాదు, కొడితే ఇక గట్టిగా ఆన్ ద స్పాట్ లా సిద్దిపేట మొత్తం ప్రతి ఒక్కరి నోట్లోకి వెళ్ళి రీచ్ అయిపోవాలని అనుకున్నా. అందుకే టైర్ మాఫియా అని ఆలోచన వచ్చింది, పెట్టిన. సూపర్, అందుకే సక్సెస్ అయింది కూడా. ఈ టైర్ మాఫియా మీరేమో కొద్దిగా యంగ్ ఉన్నారు, ఉంటే బ్యాక్ స్టోరీ చాలా పెద్దది ఉందని తెలిసి. అవును. సో ఆ బ్యాక్ స్టోరీ గురించి. 1984లో స్టార్ట్ అయింది మా ఫాదర్ కి బిజినెస్, టైర్ బిజినెస్. రాజేష్ ఆటోమొబైల్స్ అని స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు మా డాడీ క్యూ ఉంటుండే, షాప్ ఓపెన్ చేయకముందే గిరాకులు లైన్ కడుతుండే. అప్పుడు ఉన్నది ఒకటే దుకాణం. అప్పుడు అదే ప్యాషన్ గా ఉండే. ఇక ఫ్యామిలీ మొత్తం అదే బ్లడ్, టైర్ బ్లడ్. అదే ఈ టైర్ ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా పోలే, ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా నేను అలా గెట్ ఆన్ కాలే. మళ్ళీ నేను అనుకున్న మైండ్ ఉన్న ఫీల్డ్ కి నేను వచ్చినాకనే నేను సక్సెస్ఫుల్ ఉన్నా. ఇప్పుడు 3 years లో టైర్ మాఫియా పెట్టి వితిన్ 3 years అవుతుంది. 3 years లో తెలంగాణ మొత్తం మాక్సిమం రీచ్ అయిపోయింది టైర్ మాఫియా. సూపర్, గ్రేట్ సక్సెస్, నిజంగా ఇన్స్పైరింగ్. టైర్ మాఫియా అంతకుముందు వేరే పేర్లు ఉండే, టైర్ మాఫియా మారింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసిరని. అవును. సో వాళ్ళని ఎట్లా రీచ్ అవుట్ కావాలి, మిమ్మల్ని ఎట్లా రీచ్ కావాలి? డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు అపోలో మనది ARD రూరల్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి తీసుకున్నాం మనము. అది అంత ఇప్పటికైతే ఇంకేం సక్సెస్ కాలేదు. అంత సబ్ డీలర్స్ ఎవరు రాలేదు, ఒక 3-4 members మాత్రమే ఉన్నారు.
నేను స్టార్ట్ చేసిన సపరేట్గా నా టైర్ మాఫియా అని రాయల్టీ చేసి ఫ్రాంచైజీ ఇవ్వడం. ఈ ఇంకొక 3-4 స్టోర్స్ అయితే టైర్ మాఫియా అనేది LLP అవుతుంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవుతుంది. అంటే ఆ ప్రైవేట్ లిమిటెడ్ అంటే వేరే వాళ్ళు తీసుకోవాలంటే ఈ టైర్ మాఫియాని వేరే ఏరియాస్లో వాళ్ళు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ కావాలి, అంటే వాళ్ళకున్న క్రైటీరియా, ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి? వాళ్ళ ఏరియాని చూస్ చేసుకోవాలి ఫస్ట్. నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే నన్ను డైరెక్ట్ వచ్చి స్టోర్లో కలవచ్చు. వాళ్ళ ఏరియా చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళ ప్లేస్, వాళ్ళ మార్కెట్ ఏంది, వాళ్ళ పొటెన్షియల్ ఏంది, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని కార్స్ ఉన్నాయి, డైలీ ఎన్ని మెకానిక్ షెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క మెకానిక్ షెడ్ ఎన్ని సర్వీసింగ్స్ చేస్తాడు ఎవ్రీడే కార్, ఇవన్నీ మేము ఒక ఎస్టిమేషన్స్ తీసుకుంటాం. ఒక అవగాహన వచ్చిన తర్వాతనే వాళ్ళతో ముందుకెళ్తాం. మీరు ఫస్ట్ టైం అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా ఫీడ్బ్యాక్ కానీ అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? నాకు మా ఫ్యామిలీ, ఫాదర్ ఒక్కడే, ఇంకే ఫాదర్, మదర్, వైఫ్ వీళ్ళే సపోర్ట్ చేసేది. ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతతో స్టార్ట్ అయింది? ఇది నా ఓన్ ల్యాండ్. ఇది కన్స్ట్రక్షన్ కి ఉన్న స్టాక్ కి అంతా 77 lakhs అయింది అప్పుడు. అంతే, అంత స్టాక్ వాల్యూ వచ్చేసి అప్పుడు 33 లక్షలే. విత్ ఇన్ 1 year లో అవుట్ స్టాండింగ్ అవన్నీ కలుపుకొని బయట క్రెడిట్ పీరియడ్ రొటేషన్ నడిపిస్తూ ఉంటాం కదా, పార్టీస్ దగ్గర, టైర్ల పార్టీల దగ్గర, కంపెనీ దగ్గర అయినా కానీ ఆడ ఈడ రొటేషన్ నడిపిస్తాం. అంతా 1 crore ప్లస్ ఉంటుంది ఇప్పుడు స్టాక్. 3 years లో అప్పుడు 2022లో మార్చ్లో స్టార్ట్ చేసిన అప్పుడు 33 lakhs మేము పర్చేజ్ చేసుకొచ్చింది స్టాక్. దాని తర్వాత కొన్ని ఎవ్రీ ఇయర్ పెరుగుతూ 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 వచ్చింది. ఇప్పుడు 2025 మార్చ్ తర్వాత 1 crore ప్లస్ ఉంది స్టాక్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కస్టమర్స్ని రీచ్ అయ్యే విధానం నేను అబ్జర్వ్ చేసిన పర్సనల్గా కూడా, వాళ్ళకంటే చాలా మీకు డిఫరెంట్గా ఉంది. అంటే అప్రోచ్ అయ్యే విధానం, కస్టమర్స్తో మాట్లాడే విధానం, మేబీ అది కీ రోల్ ప్లే చేసింది అనుకుంటారా? 100% అదే, ఇంకేముంటుంది ఇక్కడ. కస్టమర్ రిలేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ కస్టమర్తోనే ఇంకో కస్టమర్ వస్తాడు. ప్లస్ ఈ కాంపిటీషన్ మార్కెట్లో నేను ఎవ్రీడే ఏదో ఒక గేమ్ ప్లే చేయాలనుకుంటున్నా. నార్మల్గా వచ్చి షాప్ తీసినాం కూర్చున్నాం అంటే ఇప్పుడు ఇవాళ రేపు నడిచేటట్టు లేవు. ఈ కాంపిటీషన్లో తట్టుకునేటట్టు కూడా లేవు. ఈ కాంపిటీషన్లో మళ్ళీ ఎన్నో రకాలు తోడవుతున్నాయి, మళ్ళీ మోసాలు, ద్రోహాలు అన్నీ యాడ్ అవుతూనే ఉన్నాయి. సో అవన్నిటిని తట్టుకోవాలంటే రోజు ఏదో ఒక గేమ్ ఆడుతూనే ఉండాలి. ఇంతకుముందు మీరు ఫ్రాడ్ అని చెప్పి ఇట్లా అన్నారు ఈ కాంపిటేటివ్ వరల్డ్, అంటే ఈ టైర్ దాంట్లో, అంటే ఎట్లాంటి ఫ్రాడ్స్ అయితే? ఫ్రాడ్స్ కాదు, ద్రోహాలు, మోసాలు అంటున్నారు. ద్రోహాలు, ఈ కాంపిటీషన్లల్లా ఈ కాంపిటీషనే తట్టుకోలేకపోతున్నాం. దీంట్లో ఇంకా మోసాలు, ద్రోహాలు, నమ్మినోడు వెనక నుంచి ఓడవడం, ఇట్లాంటివి చాలా జరుగుతాయి. వాటిని కూడా తట్టుకోవాలని అంటున్నాం. అయితే మీకు ఏదో పర్సనల్ గానే జరిగి ఉంటది, దాని గురించి మన వ్యూవర్షిప్ గురించి వాళ్ళకు కూడా ఆల్రెడీ తెలుసు. దాని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పి ఆ పర్సన్ ని హైలైట్ చేసినట్టు అయిపోతుంది ప్రతిసారి. పర్సన్ లేకుండా అంటే మీలా ఇంకెవరైనా బిజినెస్ లోకి రావాలనుకున్నా అని వాళ్ళు కూడా టైర్ మాఫియా వాళ్ళే ఇంత ఫేస్ చేసిరు, సో మనం కూడా ఇంకా పికప్ ఫేస్ చేయాలి కంపల్సరీ. అందరికి నేను చెప్పేది ఒకటే, జీవితంలో కంపల్సరీ ఒకటి అనుకున్నామంటే దాని అంతు తేలే వరకు దానిలో కష్టపడుతూనే ఉండాలి. కష్టమా నష్టమా తర్వాత, దాని అంతు తేలే వరకు దాంతోనే ఉండు, ఏదో ఒకటి అవుతుంది. అదే సక్సెస్ సీక్రెట్. 100% సక్సెస్ సీక్రెటే అది. టైర్ ఇండస్ట్రీలో చాలా షోరూమ్స్, మల్టీ బ్రాండ్స్ అవన్నీ అవైలబుల్ చేస్తున్నారు. మనది స్పెషాలిటీ అంటే టైర్ మాఫియాలో అన్ని మల్టీ బ్రాండ్ టైర్స్ దొరుకుతాయి. ప్లస్ ఒక 1 point సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఒక కార్కి కానీ, ఒక 2-wheelerకి కానీ బైక్ టైర్స్ దొరుకుతాయి. బైక్ టైర్స్ ఫిట్మెంట్ జరిగిపోతుంది. అండ్ కార్ వీల్ ఎలిమెంట్, టైర్ చేంజ్లు, వీల్ బ్యాలెన్సింగ్లు, ఈవెన్ పంచర్, నైట్రోజన్ ఎయిర్, కార్ డెకార్స్, కార్ వాషింగ్, టెఫ్లాన్, సిరామిక్, PPF ఇవన్నీ ఇన్ 1 stopలోనే దొరుకుతుంది. ఒక కస్టమర్ మనం ఒక నార్మల్గా మనమే తీసుకోండి, ఒక కార్ కొన్నామంటే ఆన్ ద స్పాట్లో, సపోజ్ సెకండ్ హ్యాండ్ కార్ కొన్నాం, ఆన్ ద స్పాట్లో దాని టైర్లు వేయాల్సిందే. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ అమ్మేటోడు ఎవడు కూడా కొత్త టైర్లు వేసియరు, 90% ఇవ్వరు. కొన్ని కార్ కన్సల్టెన్సీస్లలో చెప్పలేము, 90% అయితే ఇవ్వరు. కొన్నామంటే కంపల్సరీ టైర్లు వేయాలి, వీల్ అలైన్మెంట్ చేయాలి, బ్యాలెన్సింగ్ చేయాలి. దాన్ని కొత్త కార్ ఇప్పుడే కొన్నాం కదా కార్ వాషింగ్ చేసుకోవాలి, లేదంటే గీతలు బాగున్నాయి టెఫ్లాన్ చేసుకోవాలి, సిరామిక్ కోటింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకటే దగ్గర దొరుకుతుంది, అన్ని చోట్ల తిరిగిన అవసరం లేదు. అండ్ స్వామి నాకు కూడా ఒక పర్సనల్ డౌట్, ఇప్పుడు ఈ టైర్స్లా ఒక్కొక్క టైర్ది ఒక్కొక్క గీతలా ఉన్నాయి, అంటే ఈ వీటి సైన్స్ రోడ్ గ్రిప్స్ ఇవి అంతే.
ఈ ఫ్రంట్ ప్యాటర్న్స్ లో రెండు రకాలు వస్తాయి. ఈ టైప్ వస్తుంది, లైనింగ్ టైప్ వస్తుంది. బ్యాక్ ప్యాటర్న్ లో ఇట్లా ఎక్స్ట్రా బటన్స్ లాగా వస్తాయి. రోడ్ గ్రిప్స్ తేడా అండ్ టైర్ వెయిట్, కెపాసిటీ, స్పీడ్ రేటింగ్స్, లోడ్ ఇండికేషన్లు అవన్నీ తేడా ఉంటాయి. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క టైప్ ఉంటుంది. మామూలుగా బెస్ట్ బ్రాండ్ అంటే ఈ టైర్స్ లో ఒక్కొక్క సెగ్మెంట్ లో ఒక్కొక్కటి ఉంది. కార్ లో యొకామా ఉంది, టూ వీలర్ లో టీవీఎస్ చాలా బాగుంటది, అండ్ బీకేటీ చాలా బాగుంటది టూ వీలర్ లో. ఫామ్ లో ఓన్లీ బీకేటీ నెంబర్ 1. ఫామ్ ఇప్పుడు అగ్రికల్చర్ హార్వెస్టర్ టైర్స్, ట్రాక్టర్ టైర్స్ ఇవన్నిట్లలో బీకేటీ నెంబర్ 1. ఇంకా ఓటీఆర్ సెగ్మెంట్ లో అపోలో బాగుంటది. ఇది మన ట్రక్ వీటన్నిటిలో అపోలో బాగుంటది. నేను మామూలుగా మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు మీరు అంతకుముందు క్లాత్ టెక్స్టైల్ సైడ్ వెళ్ళారు, దానికంటే ముందు ఈ హోటల్ మేనేజ్మెంట్ కూడా చేసారు, తర్వాత టైర్స్ కి వై టైర్స్ అవన్నీ అప్పుడు చేసినప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఏంది దాని గురించి? ఉండే అట్లా స్టడీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదంటే ఇంట్లో మా అన్న హోటల్ మేనేజ్మెంట్ అని సజెస్ట్ చేసిండు. బాగానే ఉండే, స్టడీ బాగానే ఉండే. జైపూర్ ఫెయిర్మోన్ ట్రావెల్స్ లో జాబ్ చేసిన, ప్లస్ 1 ఇయర్ జాబ్ చేసిన. దాని తర్వాత ఇంకా నచ్చలే, ఇవన్నీ ఎందుకు, మన వ్యాపారం మనకు ఉన్నది అనుకొని 2017లో 16లో బ్యాక్ వచ్చిన. 17లో సిద్దిపేటలోనే మైత్రానంలో ఎన్ఎంఆర్ వీల్స్ అని పెట్టిన. ఎన్ఎంఆర్ వీల్స్ అని 2017లో ఎస్టాబ్లిష్ చేసినాం. అది ఇప్పటికీ స్టిల్ రన్నింగ్. అది మెయిన్ స్టోర్, ఓల్డ్ స్టోర్. అది 2017లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 1 ఇయర్ నడిపిస్తుంటేనే ఫ్లోలోనే ఇక మా ఇంట్లో వాళ్ళకు ఇవన్నీ నచ్చలే. మనం ఎందుకు ఇవన్నీ, అప్పుడు ఎంప్లాయీస్ పైన అంత డిపెండ్ లేకుండా నేనే వర్క్ చేసుకుంటాను. నేను, మా పార్ట్నర్, ఇంకొక ఆయన ఉంటుండే సంతోష్ అని, మేము ఇద్దరమే వర్క్ చేసుకుంటున్నాం. ఎంప్లాయీస్ పైన అంత డిపెండ్ లేదు. ఇప్పుడంటే 10 మంది 15 మంది ఉన్నారు. మన ఇట్లా కూర్చున్నాం అంటే మనం కదలనే కదలం, అన్ని వాళ్ళే చేసుకుంటూ పోతారు. అప్పుడు అన్ని మేమే చేసుకుంటుండే. రోడ్ల మీదనే బండి పెడుతుండే, రోడ్ల మీదనే జాకీలు లేపుతుండే, పంచర్లు వేస్తుండే. ఇవన్నీ చూసి ఇంట్లో వాళ్ళకి నచ్చలే. అదే టైంలో మా మేనత్త వాళ్ళది మాంగళ్య షాపింగ్ మాల్స్. వాళ్ళు సిద్దిపేటలో ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మాంగళ్య షాపింగ్ మాల్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే ఓకే అని చెప్పి ఫ్యామిలీ అంతా డిసైడ్ అయ్యి నన్ను అటు పంపించేసి, ఎంత పంపించినా మనది అన్నట్టు లేకపోయేసరికి నాకు అక్కడ ఎన్ని రోజులున్నా నా టైర్ మీదనే ఉండే నా ఆలోచన అంతా. కంపల్సరీ ఇక టైర్ ఏదో ఒకటి యూనిక్ స్టైల్ అనే చేయాలని చెప్పి అనుకొని బయటకు వచ్చిన సమయంలో ఇంకా టైం పట్టింది. బయటకు వచ్చిన సమయంలో రాహుల్ సిబ్లీగంజ్ పరిచయం అయ్యాను. రాహుల్ సిబ్లీగంజ్ పరిచయం అయితే అప్పుడు ఊకోకాక స్టోర్ కి బ్రాండ్ అంబాసిడర్ ఉండే. ఊకోకాక బ్రాండ్ ఆయన పరిచయం అయినప్పుడు మరి ఇట్లా తీసుకో అని చెప్పి ఆయనే కొండాపి శ్రీకాంత్ అనే పరిచయంది ఊకోకాక బ్రాండ్. అది ఆయన ద్వారా ఊకోకాక తీసుకున్నాను. దాని తర్వాత అది వాళ్ళు కొండాపి శ్రీకాంత్ అనే పర్సన్ ఆయన నడిపించలేకపోయింది, మొత్తం లాస్ అయిపోయింది. 1 ఇయర్ అట్లా టైం వేస్ట్, మనీ వేస్ట్ అయిపోయింది. అరే ఇవన్నీ వద్దు అని చెప్పి 100% నా ఓన్ ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి అని చెప్పి ఇంట్లో గట్టిగా మాట్లాడి ఒక యూనిక్ పేరుతో టైర్ మాఫియా అని దిగి ఈరోజు 3 సంవత్సరాలల్లో స్టాక్ వాల్యూ పెంచుకొని, బయట మార్కెట్లో పేరు పెంచుకొని, కాంపిటీషన్ని తట్టుకొని ఎక్స్పాండ్ అవ్వకుండా ఇప్పుడు దుబ్బాకలో ఒక స్టోర్ అయిపోయింది మన ఫ్రాంచైజీ, వికారాబాద్ పరిగిలో ఒక స్టోర్ అయిపోయింది. ఇప్పుడు ఈ లెవెల్లో ఉంటే సెట్ ఉంది. ఇంకో 2 స్టోర్లు అయితే ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు మాక్సిమం 2026లోనే ఓపెన్ అవుతాయి. ఇప్పుడైతే కావు, ఇక 2025కి చాలు. ఫస్ట్ అయితే వాటిని ఒక లెవెల్లో సెట్ చేయాలి, ఫ్లోలో వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఆపిన. ఇంకో 2 స్టోర్లు అయితే అగ్రిమెంట్స్ అయిపోయినాయి. కాకపోతే వాళ్ళకి ఆపేసి వాళ్ళని ఏం చేస్తున్నా అంటే ఇక్కడనే ట్రైనింగ్ ఇస్తున్నాను. కొద్ది రోజులు అట్లానే అయిపోతుంది అని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చుకుంటా నడిపిస్తున్నా. సో ఈజీ కాదు, ఎందుకంటే నాలెడ్జ్ సంపాదించాలి, ఫ్లక్చుయేషన్స్ మేనేజ్ చేయాలి, అన్ని మేనేజ్ చేయాలి. అండ్ ఈ జైపూర్ ఈ హోటల్ మేనేజ్మెంట్ అంటే మీ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నానా స్వామి? ఈ రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మీకు టిప్ ఒక బిగ్ అమౌంట్ ఇచ్చి మీరు టేస్టీగా, అవును, సౌత్ ఇండియన్ స్టైల్లో ఒక సలాడ్ చేసి ఇచ్చినాం. అప్పుడు ఆయననే అడిగి ఆయన రూమ్ నుంచి ఆర్డర్ వస్తే మనము అది డిఫరెంట్ గా చేసి ఇచ్చినాము. ఇచ్చి మాటలో మాట ఎక్కడ అది మా తెలుగు రాష్ట్రం, మా తెలంగాణ అట్లా ఫ్లోలా ఆయనకు సలాడ్ నచ్చి 30,000 రూపాయలు టిప్ ఇచ్చినప్పుడు ఆయన. అంత ప్యాషన్ లేని అది అంత రాదు. సూపర్ స్టార్ కూడా నాకు ఇప్పటికీ నాకు వంటలు మాస్టింగ్ చాలా ఇంట్రెస్ట్. నాకు వంటలు చేయడం అన్ని రకాలు చేస్తాను.
సో అటు సైడ్ నుంచి కూడా ఫుల్ ప్యాషనేట్ గా అనిపిస్తారు. సో ఫ్యూచర్ ఏమన్నా అటు సైడ్ నుంచి కూడా వెళ్ళే ఛాన్స్ ఉందా? ఏమో మాక్సిమం అనుకుంటున్నా, ఫ్యూచర్ చెప్పలేం. ఫస్ట్ అయితే దీంట్లో సెట్ అయ్యి మంచిగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మంచిగా సెట్ అయ్యి దాని తర్వాత ఇంకొక వేరియంట్ పోదామని. ఎందుకంటే ఇప్పుడు 2019-18 నుంచి కష్టపడుతున్నా. ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అనుకుంటా, హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్, బట్టల ఫీల్డ్, ఇటు ఈ మెన్స్ వేర్కి వచ్చి అంతా ఆగమాగం అయిపోయింది వ్యవస్థ అని చెప్పి సైలెంట్ గా నా ఫీల్డ్ లో నేను ఉండాలి, దీన్ని ఎక్స్పాండ్ చేయాలని ఫిక్స్ అయినా. యూ కెన్ స్వామి, ఎందుకంటే మీ ప్యాషన్ కనిపిస్తుంది అండ్ మీ వాంట్ టు ఎక్స్పాండ్ అనేది డెఫినెట్ అవుతుంది. మీరు మొదటిగా హోటల్ మేనేజ్మెంట్ చేసారు, ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ చేసారు, దాని తర్వాత క్లాత్ సైడ్ వెళ్ళిపోయారు, తర్వాత టైర్ మాఫ్లో సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఒక్కొక్క ఫీల్డ్ నుంచి ఒక్కొక్క గుణపాఠం నేర్చుకుంటాము. అట్లా మీరేం పర్సనల్ గా నేర్చుకున్నారు? హోటల్ మేనేజ్మెంట్ నుంచి హార్డ్ వర్క్ నేర్చుకున్నాను. కంటిన్యూస్ 18 నుంచి 20 hours వర్క్ చేస్తుండే. 20 hours 1-2 hours మాత్రమే స్లీప్ ఉంటుండే. ఎందుకంటే హోటల్ ఫీల్డ్ లో స్టార్టర్స్ ది పొజిషన్ అంతే. నెక్స్ట్ బట్టల ఫీల్డ్ లో మార్కెటింగ్ నాలెడ్జ్ నేర్చుకున్నా, కస్టమర్ రిలేషన్షిప్ నేర్చుకున్నా, వ్యాపారం నేర్చుకున్నా. సో అది రెండు అడ్వాంటేజ్ టైర్ మాఫియా. మా ఫాదర్ దగ్గర టైర్ల గురించి నేర్చుకున్నా, టైర్ల దందా నేర్చుకున్నా. మామూలు ఈ టైర్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ అవుతుందన్న? రబ్బర్ ఫస్ట్ వైట్ బ్లాక్ గా అనిపిస్తుంది రబ్బర్, కానీ ఇది వైట్ కలర్ లో ఉంటుంది. ఫస్ట్ రబ్బర్ పుట్టడమే వైట్ కలర్. దాని తర్వాత దాంట్లో అన్ని ఒక్క టైర్ తయారు కావాలంటే 250 కాంపోనెంట్స్ కావాలా. 250 కాంపోనెంట్స్, సిలికాన్ అని, రబ్బర్ అని, కాపర్ అని, ఇవన్నిటి కలిపితేనే ఒక రబ్బర్ తయారవుతుంది. ఇట్లా బ్లాక్ కలర్ లో తయారైన తర్వాత మనకు కావాల్సిన సైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో ఉంటాయి. ఏ సైజు, వాటి స్టోరీ, వాటి కథ అంతా అక్కడ రోబోటిక్స్ అంతా. ఇప్పుడు మనిషి మాన్యువల్ కాదు. ఫస్ట్ ఈ రబ్బర్ రింగ్ తయారు చేసుకున్న తర్వాత కంప్రెస్ చేస్తారు. కంప్రెస్ చేసిన తర్వాతనే ఇట్లా హోల్స్ అనేది ఫామ్ అవుతాయి. ఈ హోల్స్ కాదు, నార్మల్ గా హోల్స్ పెట్టి దానిలో నుంచి ఇవి రావడం కాదు. ఈ హెయిర్ ప్రాబ్లం, ఈ హెయిర్ కూడా చాలా మందికి డౌట్ ఉంటది. ఒక వీడియో, ఒక రీల్ లో కూడా చెప్పినా నేను. ఈ హెయిర్ రావడానికి కారణం ఆ కంప్రెస్ చేసినప్పుడు ఎక్సెస్ రబ్బర్ అంతా బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఇట్లా హెయిర్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఇది గ్రిప్ కాదు, అదే చిన్న ఎక్సెస్ రబ్బర్ అంతే. తయారు చేసేటప్పుడు ఎక్సెస్ రబ్బర్. అండ్ టైర్ పైన ఈ మార్క్స్, ఈ బ్లూ, రెడ్, ఈ మార్క్స్ ఏంటంటే వాళ్ళ గుర్తింపులు. వీటిని బట్టి వాళ్ళు ఇది ఎప్పుడు తయారైంది, ఏ లాట్ లో పెట్టాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. యూనిట్లలో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లలో, ఇండస్ట్రీలలో ఈ వాళ్ళు వేసుకునే గుర్తింపులు ఇవి. చాలా మంది ఇవి కూడా ఒక కస్టమర్ వచ్చేసి ఇది ఫ్రంట్ కి ఇది బ్యాక్ వేద్దాం అనుకో, సేమ్ కంపెనీ, అయ్యా దీనికి ఎల్లో ఉన్నాయి, దీనికి బ్లూ ఉన్నాయి, సేమ్ ఉన్నది అని అంటారు. దానికి దీనికి సంబంధం లేదు, జస్ట్ అది వాళ్ళ గుర్తింపు కోసం వేస్తారు అంతే. కానీ టైర్ బ్యాక్ దానికి ముందు దానికి తేడా ఉంటుంది. తేడా అది ఎట్లా మనం గుర్తుపట్టాలి? ఇప్పుడు యాక్టివాలకు సేమ్ ఉంటది, స్కూటీస్ కి సేమ్ ఉంటది, ఈ 2 wheelers కి, మన ఈ బైక్లకు చేంజ్ ఉంటాయి. సైజెస్ బట్టే 275 ఫ్రంట్, 318 బ్యాక్ స్ప్లెండర్ కి వస్తాయి. ప్లస్ గ్రూపింగ్ తేడా ఉంటుంది. ఫ్రంట్ కు లైనింగ్ గ్రూప్ వస్తుంది, బ్యాక్ కి ఏదైనా రోడ్ గ్రిప్ కోసం వస్తుంది. అట్లా ఎక్కువ స్కూటీసే స్కిడ్ అయితే అని అంటారు. వాటి స్పీడింగ్ కంట్రోల్ కోసమే అంతే. స్కూటీ పోవాల్సింది మీడియం స్పీడ్ లోనే, 40-50 లోనే. కానీ హెవీ స్పీడ్ లో మళ్ళీ ఫ్రంట్ బ్రేక్స్ యూజ్ చేస్తూ ఉంటాం చాలా మందిని. స్కూటీ ఎందుకంటే 2 చేతుల బ్రేక్లు ఉంటాయి 100%. 2 చేతులు ఒకసారి 2 చేతులు కూడా పడతారు. అట్లాంటి టైంలో స్కిడ్ అవుతుంది. ఎక్కువ బ్యాక్ కోసం స్పెషల్ బటన్స్ ఉంటాయి రోడ్ గ్రిప్ కోసం, స్కిడ్ అవ్వబోదు. ఈ ట్యూబ్లెస్ టైర్స్ అని ఇప్పుడు కొత్త అప్డేట్ అయ్యి వస్తున్నాయి. కొత్త ఏం లేదు, ఇప్పుడు ప్రతి వెహికల్ ట్యూబ్లెస్ అయిపోయింది. బస్సులకు, లారీలకు కూడా ట్యూబ్లెస్ వస్తున్నాయి. ఇప్పుడు హెవీ వెహికల్స్ కూడా ట్యూబ్లెస్ వస్తాయి. వాటికి వీటికి తేడా అంటే ట్రాక్టర్స్ కి కూడా. ఇప్పుడు మొన్నటిదాకా మనం రీల్స్ సీజన్ ఉండే, లాస్ట్ 2 months బ్యాక్ స్లిమ్ టైర్స్ అని, ఆ స్లిమ్ టైర్స్ లో కూడా ట్యూబ్లెస్ వచ్చినాయి. ట్రాక్టర్స్ కి కూడా ట్యూబ్లెస్ టైర్లు వచ్చినాయి. సూపర్. ఇక అగ్రికల్చర్ ఫీల్డ్ రైతులకైతే ఒక ప్లస్ పాయింట్ అనేది. ఎందుకంటే ఆ లోపల దిగిన తర్వాత వాళ్ళు హెవీగా ఒక మినిమం స్టార్ట్ చేస్తే 6 hours 7 hours చేయాల్సి, అట్లాంటి వాళ్ళకి మస్తు అడ్వాంటేజ్. ఈ ట్యూబ్లెస్ కి ట్యూబ్ కి డిఫరెన్స్ ఏంటి? బేసిక్ డిఫరెన్స్. ట్యూబ్లెస్ అనేది కొంచెం దాని సైడ్ వాల్, దాని గేజ్, దాని స్ట్రెంగ్త్ వేరే ఉంటుంది. ట్యూబ్ టైప్ కి లోపల ట్యూబ్ ఉంటేనే అది సెట్ అవుతుంది. ఇంకా
MRP దాని స్ట్రెంత్ వేరు, దీని స్ట్రెంత్ వేరు. స్పోక్స్ ఉన్న ఇప్పుడు 2 వీలర్స్ కి స్పోక్స్ ఉన్న వాటికి మాత్రమే ట్యూబ్ టైప్స్ వస్తాయి. అలై వీల్స్, మ్యాక్ వీల్స్ ఉన్న వాటికి 100% ట్యూబ్లెస్. ఈ ట్రాక్టర్ టైర్స్ లో వాటర్ నింపి గ్యాస్ ఇంకేవేవో యూజ్ చేస్తారని అంటే కొన్ని హార్వెస్టర్ టైర్స్ లలో టైర్ హీట్ అవ్వకుండా 50% వాటర్ 50% ఎయిర్ నింపుతా ఉంటారు. ఎందుకు అంటే హీట్ బ్లాస్ట్ అవ్వడం లేదు, హీట్ అవ్వకుండా ప్లస్ టైర్ అనేది స్టెబుల్ గా ఉండడానికి, బరువు ఎక్కడానికి. ఆ ట్రాక్టర్ లో బురదలో స్లిప్ అవుతా ఉంటాయి, అట్లా స్లిప్ అవ్వకుండా దాంట్లో వెయిట్ ఉంటుంది అని చెప్పి 50% వాటర్ నింపుతారు. బేసిక్ క్వశ్చన్ అంటే ఈ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని మాక్సిమం ఇండియన్ కంపెనీస్ ఉన్నాయా అసలు? ఉన్నాయి, ఎక్కువ ఫారెన్ నుంచి ఎక్స్చేంజ్ లేదు. ఓన్లీ ఇప్పుడు కార్ రేడియల్స్, మాడిఫైడ్ కార్స్, టాప్ ఎండ్ కార్స్, లగ్జరీ కార్స్ వచ్చినాయి కాబట్టి అవి కూడా వస్తున్నాయి మన దగ్గరికి. కానీ మనం ఎంతలు ఉండాలో అంతలనే ఉంటే ఓన్లీ ఇండియన్ ఐటమే ముట్టాలి మనం. యాక్చువల్లీ ఇప్పుడు బ్రిడ్జ్ స్టోన్ ఉంది, జపాన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ జపానే. యొకామే ఉంది, జపాన్ టెక్నాలజీ, కానీ మేడ్ ఇన్ ఇండియా. మన ఇండియన్స్ కి కూడా అదొక వృత్తి కలిగిస్తుంది. వైజాగ్ లో 1200 కోట్లు పెట్టి ప్లాంట్ పెట్టింది యొకామా కంపెనీ, మేడ్ ఇన్ ఇండియన్ టైర్ అది. అండ్ ఇప్పుడు C8 ఉంది, మేడ్ ఇన్ ఇండియన్ టైర్. MRF ఉంది, మేడ్ ఇన్ ఇండియన్ టైర్. అపోలో ఉంది, మేడ్ ఇన్ ఇండియన్ టైర్. ఢిల్లీ బ్రాండ్ అపోలో, మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ MRF, BKT, బాలకృష్ణ టైర్స్, భారత్ కా టైర్. మన ఇండియన్ బ్రాండ్స్ కూడా చాలా ఇండియన్ బ్రాండ్స్. అదే అంటే క్లైమేట్ కండిషన్స్ మన ఇండియా చాలా డిఫరెంట్, అంటే సీజన్ బట్టి మారుతూ ఉంటాయి. ఇందులో యూజ్ చేసేది రబ్బర్ కాబట్టి మన క్లైమేట్ తగ్గట్టు వేరే కంట్రీస్ వాళ్ళు అసలు అంటే యూనివర్సల్ గా ప్రిపేర్ చేస్తారు. అవునవును, అందుకే ఇప్పుడు కొన్ని కంపెనీస్ వాటి వల్లే సక్సెస్ అవ్వట్లేదు. విత్ ఇన్ 1 year 2 years లోనే టైర్ హార్డ్ అవ్వడం, ఎయిర్ రావడం, పర్రలు పట్టడం కారణమే అది. మన టెంపరేచర్ ని అది తట్టుకోక అట్లా అయిపోతా ఉంటాయి. ఒక కస్టమర్ టైర్ కొనాలంటే ఏమేమి చూస్ చేసుకోవాలంటే బేసిక్ గా మీరు ఫస్ట్ ఒక కార్ కి కొనాలనుకుంటే లోడ్ ఇండికేషన్ చెక్ చేసుకోండి. లోడ్ ఇండికేషన్ మీ ఇప్పుడు సపోజ్ షిఫ్ట్ ఉంది, షిఫ్ట్ కార్ కి ఒకటే సైజ్ అంతే. ఇక ఆ సైజ్ లోనే కంపెనీ వైజ్ లోడ్ ఇండికేటర్, లోడ్ ఇండికేషన్ ఉంటుంది అండ్ స్పీడ్ రేటింగ్ ఉంటుంది. ఇప్పుడు H అని, V అని, S అని ఇట్లాంటి ఇండికేషన్స్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క ఇండికేషన్ కి ఒక్కొక్క రేటింగ్ ఉంది. ఇప్పుడు సపోజ్ 89 H తీసుకుందాం. ఇప్పుడు మొన్న మీ టీమ్ హెడ్ మహేష్ ఉన్నాడు కదా, వాళ్ళ ఆయన షిఫ్ట్ కార్ కి మనం యొకామా టైర్స్ వేసినాం 4 మొన్ననే. ఆయనకి 89 H టైర్ వేసిన, యొకామా 185, 65, R15, 89 H. 89 అంటే 240 kilometers స్పీడ్ ని తట్టుకుంటుంది ఒక టైర్, అండ్ 545 kgs ని మోస్తుంది. 545 kgs ని ఒక్కొక్క టైర్ మోస్తుంది. ఈచ్ టైర్ అంటే 4 టైర్స్ అంటే అప్రాక్స్ 2200 kgs ఆ కార్ మోస్తుంది, ఆ టైర్ మోస్తాయి. ఆ కార్ కున్న 4 టైర్లు. సో అంటే 240 స్పీడ్ లో కూడా టైర్ ఫుల్ హీట్ అయిపోతుంటది. ఆ హీట్ లో కూడా అంత హీట్ వరకు కూడా తట్టుకుంటది అనే అర్థం. జనరల్ రూట్ అంటే ఒక ఈ బ్రాండ్ పర్టికులర్ గా ఎక్కువ లైఫ్ స్పాన్ ఇస్తుంది, లేకపోతే ఎక్కువ రోడ్ మీద గ్రిప్పింగ్ ఉంటుంది, అట్లా బెస్ట్ బ్రాండ్స్ కార్ కి కానీ బైక్ కానీ? 2 వీలర్ లో BKT నెంబర్ 1, కార్ లో యొకామా నెంబర్ 1. యొకామా రోడ్ గ్రిప్, టైర్. ఇప్పుడు నేను ఆ టెంపరేచర్ మార్కింగ్స్ అవన్నీ చెప్పిన, ఆ టెంపరేచర్ మార్కింగ్స్ కూడా చూసుకోవాలి మనం. AA, BCD ఈ లెవెల్లో మార్కింగ్స్ ఉంటాయి టైర్స్ కి, అవి కూడా చూసుకోవాల్సి. టైర్ పైన ఉంటాయి టోటల్ ఇండికేషన్స్ ఉంటాయి, ఎన్ని కాంపోనెంట్స్ కలుస్తున్నాయి అనేది కూడా ఉంటుంది టైర్ సైడ్ వాల్ పైన. నార్మల్ గా ఎవరికి తెలియదు అవన్నీ, కొంతమంది షాప్ డీలర్స్ కి కూడా తెలియదు ఇవన్నీ. సో మనకు నాలెడ్జ్ ఎక్కువ లేకుంటే టైర్ మార్కెట్కి వస్తే సెట్ అయిపోతుంది అన్నట్టు. అన్నీ అన్ని సైన్స్ అదంతా చూసుకొని మన కార్ బట్టి, మన బైక్ బట్టి దాన్ని సూటబుల్ చేస్తాం. అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో కూడా ఉంటుంది. వేరే వాటితో కూడా చెప్పి మా మహేష్ అన్న కూడా చెప్పిండు, అరే చాలా రీజనబుల్ ప్రైజెస్ వచ్చిందిరా అని చెప్పి. 100% అంతేందుకు, మాది సపరేట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, మణికంఠ వీల్స్ టైర్ మాఫియా. దాంట్లో నిన్న ఒక కస్టమర్, అట్లా చాలా ఉంటాయి. రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఒక కస్టమర్ వరంగల్ నుంచి వచ్చింది వాంటెల్లి. నా లొకేషన్ గూగుల్ మ్యాప్ లో ఆన్ చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చి ఆయన కంపల్సరీ అన్న నేను ఒక రివ్యూ ఇస్తానే, మీ కెమెరాస్ తెప్పియండి అంటే ఆన్ ద స్పాట్ లో మా వాళ్ళకి ఫోన్ చేసి కెమెరాస్ అరేంజ్ చేయించి ఆయనతో రివ్యూ ఇప్పించిన. ఆయన్ని వాంటెడ్లీ అడిగింది, మాకు రివ్యూ నేనే ఇస్తా, రివ్యూ చెప్తాం ఒకటి, ఎందుకంటే మేము అంత దూరం నుంచి వచ్చినాం మీ గురించే అని.
అట్లా ఇక ఆయన దగ్గర లాభం తీసుకున్నాడు పక్కకు పెడితే ఆయనకు ఒక జెన్యూనిటీ మనం ఇవ్వాలి, జెన్యూన్ టైర్ ఇవ్వాలి, ఒరిజినాలిటీ ఇవ్వాలి, ఆయనకు మంచి సర్వీస్ ఇవ్వాలి అనేదే కాన్సెప్ట్ గానే పడుతుంది. ఎవ్రీ కస్టమర్ని కూడా అట్లనే మీరు ట్రీట్ చేస్తారు, అది నాకు తెలుస్తుంది. అంటే మా మహేష్ అన్న కూడా వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో ద్వారా కూడా తెలుసుకున్నాం. దట్ గ్రేట్. అంటే ఈ రోజులో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఫ్రాడే ఎక్కువ ఉంటుంది. అవును, నేను ఒకసారి చిన్నప్పుడు చూసిన, అంటే ఈ మధ్య కాలంలో చూడలే కానీ మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, టైర్ మొత్తం అరిగిపోయింది కానీ మళ్ళీ దాని మీద గీతలు గీసి సేమ్ టైర్ అనే దాన్ని చేసి అమ్ముతున్నారు బయట. నేను చూస్తే షాక్ అయినా, అంటే మనకు తగిలిపోయినా మనం ఇంకో దాన్ని చేసుకోవచ్చు, అది రైటా? కటింగ్ టైర్స్ అంటారు ఆన్ ద స్పాట్. లేదు ఇవి ఎట్లాంటి వాళ్ళు చేస్తారంటే వాళ్ళని కూడా తప్పు పట్టొద్దు. ఒక పంచర్ స్టోర్ ఉన్నది, వాళ్ళు కొత్త టైర్స్ కొనుక్కొచ్చి పెట్టి అమ్మలేరు. సో ఇట్లాంటి ఓల్డ్ టైర్స్ ని వాళ్ళు ఏం చేస్తారంటే కటింగ్ చేస్తారు. దేనికోసం? అవి కూడా వాళ్ళు చేసేది రెగ్యులర్ గా కొనేటోందే తప్పేది. ఇప్పుడు నీకు 4 టైర్స్ అవసరం ఉన్నాయి, నువ్వు పోయి అవి తక్కువ దొరుకుతున్నాయా, కొద్ది రోజులు నడవకపోతాయా అని చెప్పి అవి కొన్నావు అనుకో, అది నీ తప్పు. అది ఎవరు కొనుక్కోవాలి? హైవేస్ మీద పోతున్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో హైవే మీద టైర్ బ్లాస్ట్ అవుతుంది, ఆన్ ద స్పాట్ లో దొరికింది అన్నప్పుడు వేసుకోవాలి. ఆన్ ద స్పాట్ లో ఇంటి దగ్గర చేరుకునే వరకు, లేదంటే ఏదైనా టైర్ స్టోర్ వరకు చేరుకునే వరకు దాన్ని వాడుకోవాలి తప్ప దానిపైనే కార్ మొత్తం నడిపిస్తాం అనేది మాత్రం తప్పు. అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా ఇన్స్టాంట్ గా ఆన్ ద స్పాట్ లో యూజ్ చేసుకోవడానికి అంతే. స్వామి, మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, అంటే నెక్స్ట్ జనరేషన్ ఈ టైర్స్ ఇంకా అప్గ్రేడ్ ఎట్లా జరగబోతుంది, అంటే మీ విజన్ ఏంటి? ఇప్పుడు కార్ రేడియల్స్ లో చూసుకుంటే 12 ఇంచ్ నుంచి 14-15 ఇంచ్ వరకు మాక్సిమం క్లోజ్ అవుతున్నాయి. టైర్ కి అయితే ఇంకా ఫ్యూచర్ ఉంది, ఎవర్ గ్రీన్ అవుతుంది టైర్ బిజినెస్, అండ్ నిత్య అవసరం అవుతుంది టైర్ అనేది. ఇప్పుడు ఇంతకుముందు అంత లేకుండే, 2010, 2011, 12 వరకు కూడా అంత లేకుండే. ఈ 2025 నుంచి ఇంకా నిత్య అవసరం అవుతుంది టైర్ అనేది. మాకే చేంజెస్ తెలుస్తున్నాయి రోజు రోజు. ఎన్ని వాంటింగ్స్ ఉంటున్నాయి, ఎన్ని అవసరాలు ఉంటున్నాయి టైర్లతోటి, ఎన్ని టైర్లు అమ్ముడుపోతున్నాయి అనేది. ఎక్కడెక్కడి నుంచో నేను ఎప్పుడు చూడని సైజులు కూడా తెప్పియాల్సి వస్తుంది. అంత డిఫరెంట్ సైజెస్ ఎంక్వైరీస్ కూడా వస్తుంది మాకు ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిన తర్వాత. రాండమ్ పీపుల్ కూడా అడుగుతారు జస్ట్ ఫర్ నాలెడ్జ్. ఎక్కడెక్కడికో పంపించినాను, నెల్లూరు, గుంటూరు కూడా పంపించినాను. ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మనకి. ఆన్లైన్ సర్వీస్ ఇక మాక్సిమం చేయను. ఎప్పుడన్నా ఇక ఇన్ కేస్ కస్టమర్ కి వాంటింగ్ 100% జెన్యూన్ కస్టమర్ ఉన్నాడు, అరే చాలా మంది ఫోన్ చేస్తారు, ఎక్సెల్ టైర్ కూడా ఫోన్ చేస్తారు. ఒకరు ఏం చెప్పాలి, అది రెస్పాన్స్ ఇయ్యం. సరే జెన్యూనిటీ అనిపించిన దానికి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లేపిచ్చేస్తా, పేమెంట్ నాకు ఆన్లైన్లో చేసేస్తారు. కరీంనగర్, మేడ్చల్, జగిత్యాల్, నల్గొండ, మాక్సిమం తెలుగు స్టేట్స్ అంతా మీ రీల్స్ అనేవి వైరల్ అయిపోయినాయి. కొత్త బిజినెస్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్? కొత్తగా బిజినెస్లోకి వచ్చే వాళ్ళకి సిట్టింగ్ బిజినెస్లు అయితే ఒకలాగా, లేదు ఇండస్ట్రీలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు, ఇవాళ రేపు పిల్లలు ఎక్స్పెక్టేషన్లు ఎక్కడో ఉన్నాయి. డైరెక్ట్ ఎంట్రీ అవ్వడంతోటే ఆన్ ద స్పాట్లో కోట్లు ఇంకా పడాలనుకుంటారు. అట్లా లేదు. సిట్టింగ్ బిజినెస్లు వ్యాపారం పెట్టుకున్నప్పుడు కంపల్సరీ కాంపిటీషన్ని తట్టుకోవాలా, కాంపిటీషన్ తగ్గట్టే నువ్వు తయారవ్వాలా. వీలైనంత తక్కువ రేట్లకు ఐటమ్ తీసుకురా, వీలైనంత జెన్యూన్ ఐటమ్ తీసుకురా. ప్లేస్ మెయిన్ థింగ్, మనీ హ్యాండ్లింగ్ అనేది నేర్చుకో ఫస్ట్. ఇప్పుడు కొత్తగా షాప్ పెట్టిన పర్సన్ ఎట్లుంటుందంటే, ఈ రోజు 1 లక్ష రూపాయలు గిరాకీ కనబడ్డది, ఆ 1 లక్ష రూపాయలు జల్సాలు చేసే ఉద్దేశంలో ఉంటారు ఇంకా. ఎందుకంటే ఈ మళ్ళా 1 లక్ష రూపాయలతోటి మాల్ కొనాలి అనే థాట్ పక్కకు ఉంటుంది. 10 తెచ్చుకుంటాడు, 4 అమ్ముడు పోతాయి, ఆ 4 ఇంకా 6 ఉన్నాయి కదా అనే ఫీలింగ్ లో ఉంటారు. ఆ 6ని తిప్పుదాంలే అనే ఫీలింగ్ లో ఉంటారు. అట్లా కాదు, దాంట్లో వచ్చిన లాభంని సేవింగ్స్ ప్లానింగ్ చేసుకోవాలా. 100% ఎన్నో రకాల సేవింగ్స్లు వస్తున్నాయి ఇప్పుడు. సేవింగ్స్ ప్లాన్ చేసుకోండి. రొటేషన్ కంపల్సరీ ఇంపార్టెంట్, మనీ హ్యాండిలింగ్ ఇంపార్టెంట్, కాంపిటీషన్ని తట్టుకోవడం ఇంపార్టెంట్, మార్కెటింగ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. మీకు కంపల్సరీ వ్యాపారంలో కొత్తగా వచ్చే వాళ్ళకు ఒక బ్యాక్ సపోర్ట్ అనేది 100% ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు రేపట్లో వ్యాపారాలు అంత బాగాలేవు. నేను మా ఫాదర్ది చూసిన 4 years ఏమో వచ్చింది ఒక టైర్, అసలు పగలలేదు. ఆయనే బోర్ కొట్టి పక్క పెట్టింది. అంటే కరెక్ట్, అది మీ ఫాదర్ చేసింది 100% కరెక్ట్. ఇది ఏంది, ఇది ఒక రబ్బరే కదా. దీని మనుషులకే 100 ఏళ్ళు అని ఒక ఫిక్స్ ఫిగర్ ఉంది, దీనికి ఉండదా? లైఫ్ స్పాన్ దీనికి కూడా ఉంటది కదా. ఎక్స్పైర్ అయిపోతుంది, చీకిపోతుంది. ఓన్లీ 4 years మాత్రమే ఉంటుంది, 3 నుంచి 4 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది, చీకిపోతుంది. అయినా నువ్వు అట్లే నడిపినావు అంటే మన ప్రాణాలకే ప్రమాదం అనుకో. 100% ఇక డ్యామ్ షూర్, నో డౌట్. అది
ఎందుకంటే చిన్న మనకే కాదు ఎదుటోళ్ళకి కూడా మనం ఇబ్బంది పెడుతున్నాం. ప్రాబ్లం అది రోడ్డు మీద చిన్న రౌత్ ఒత్తుకపోయినా దీనికి బ్లాస్ట్ అయిపోతుంది. ఆ బ్లాస్ట్ అయినప్పుడు నువ్వు కింద పడవచ్చు, నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా కింద పడవచ్చు. అంటే ప్రతి బిజినెస్ లో కూడా ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పుడు గుర్తుండేది? కస్టమర్స్ నుంచి అయితే నాకు అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ మధ్య నాకు ఎక్కడెక్కడ నుంచో అప్రిషియేషన్, ఎక్కడెక్కడ నుంచో కస్టమర్ వచ్చి సెల్ఫీ దిగుతున్నాడు. అది ఒక వింత ప్రపంచం అయిపోయింది. అది సెలబ్రిటీ అయిపోయింది. సెలబ్రిటీ అని అంత అవసరం లేదు. ఆ బిజినెస్ మ్యాన్ కరెక్ట్ బిజినెస్ మ్యాన్ అయితే చాలు. కస్టమర్స్ అయితే ఎవ్రీవన్ ట్రీట్ యు యాజ్ సెలబ్రిటీ, అదే పెద్ద కాంప్లిమెంట్. అంతే, గ్రేట్ థింగ్. ఈ కంపెనీస్ త్రోగా వాళ్ళు మీకు ఇచ్చే ఫీడ్బ్యాక్? కంపెనీస్ అయితే నన్ను ఇప్పుడు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నాయి. ఎప్పుడైతే మేము సోషల్ మీడియాలోకి వచ్చినామో మా ప్రమోషన్లు మేము ఇది ఇస్తాం, మా టైర్ గురించి మీకు తెలుసు కదా, ఇది చేయండి అది చేయండి అని చెప్పి చాలా వస్తుంది. వాళ్ళ సేల్ కూడా ఇంప్రూవ్ అయింది మన దగ్గర. ఏదైతే బెస్టో, ఏ కంపెనీ అయితే బెస్ట్ ఉంటుందో ఆ కంపెనీయే మనం ముందుకు తెస్తున్నాం. అది గ్రేట్ స్వామి. ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్స్ వస్తున్నాయి, వాటితో డబ్బులు వస్తున్నాయి. ఈరోజు నా స్టోర్ లో ఒక షిఫ్ట్ టైర్ 12 బ్రాండ్లు ఉన్నాయి. షిఫ్ట్ టైర్ ఒక షిఫ్ట్ టైరే 12 రకాల కంపెనీలు నా దగ్గర ఉన్నాయి. కానీ నేను వచ్చిన ప్రతి కస్టమర్ కి ఫస్ట్ యోకామానే సజెస్ట్ చేస్తాను. ఎందుకు? ఆ కంపెనీ కొంచెం ప్రైజింగ్ అన్నిటికంటే ఎక్కువ అనుకో, కాకపోతే ఏదైనా అయితే స్పాట్ లో టైర్ ఇచ్చేయమంటారు. అక్కడ డీలర్ కి ఇబ్బంది లేదు, కస్టమర్ కి ఇబ్బంది లేదు. టైర్ రీప్లేస్మెంట్ స్పాట్ ల రౌతులు మ్యాన్ డిఫెక్ట్ లో కూడా ఇన్ కేస్ వాంటెడ్లీ ఏదైనా దేనికైనా గుద్ది డ్యామేజ్ అయినా కూడా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కే ఉంటుంది వారంటీ వాస్తవానికి. కానీ ఈ కంపెనీ మ్యాన్ డిఫెక్ట్ కి కూడా వారంటీ ఇస్తుంది, స్పాట్ లో కొత్త టైర్ ఇచ్చేయమంటుంది. అక్కడ డీలర్ కి ఇబ్బంది లేదు, కస్టమర్ కి ఇబ్బంది లేదు. మళ్ళా టైర్ లైఫ్ ఎక్కువ. 4 టైర్స్ ఎట్ ఎ టైం మారుస్తే 1 lakh అబౌట్ తిరుగుతున్నాయి. 1,20,000 1,30,000 తిరిగిన రివ్యూస్ కూడా ఉన్నాయి నా దగ్గర. మన దగ్గర వేసుకున్న వాళ్ళే యోకామా టైర్స్. సో 100% అదే సజెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా కాదు మా మాట నమ్మకపోతేనే నేను వేరే ఇస్తున్నా. ఇచ్చిన వాళ్ళు అట్లా వేరే కావాలని తీసుకున్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అప్పుడు మేము డైరెక్ట్ చెప్తాం, మాకేమో ఇప్పుడు మేము చెప్పిన ఈ కంపెనీకి ఇట్లా చేస్తే వారంటీ రాదు, మేమేం చేయలేదు. నిజంగా టైర్ ఒక వెహికల్ పర్ఫార్మెన్స్ లో కీ రోల్ ప్లే చేస్తుందా? కీ రోల్, మెయిన్ రోల్. వెహికల్ కి టైర్ అనేది మెయిన్ రోల్. 70% డిసీజ్ టైర్ తోనే ఉంటుంది, 70% డిసీజ్ టైర్ తోనే ఉంటుంది. టైర్లు బాగాలేకపోతే, ఒక కార్కి అయితే టైర్లు బాగాలేకపోతే వీల్ బేరింగ్లు దెబ్బతింటాయి, బ్రేక్ ప్యాడ్లు దెబ్బతింటాయి, షాక్ అబ్జర్వ్లు దెబ్బతింటాయి, వెహికల్ కంఫర్ట్ పోతుంది, డ్రైవింగ్ ఫీల్ పోతుంది. ఒకవేళ ఇంకా బాగాలేకపోతే బండి పల్టీలు కూడా కొడుతుంది టైర్ బ్లాస్ట్ అయితే. సినిమా లాగా టైర్ మాఫియా మన బ్రాండ్ లాగా ఇంకా చాలా ఉన్నాయి. కానీ టైర్ మాఫియా అనేది ఎక్కువ మంది పీపుల్ ప్రిఫర్ చేస్తారు. వచ్చి విజిట్ చేసి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం. సో మనది ఏంది స్పెషాలిటీ? అదే కస్టమర్ రిలేషన్షిప్ అయినా. కస్టమర్ రిలేషన్షిప్, మనం సోషల్ మీడియాలోకి రావడం, ప్లస్ అన్ని సర్వీసులు మన దగ్గర దొరకడం, అన్ని రకాల టైర్లు కూడా మన దగ్గర ఆన్ ద స్పాట్ లో దొరకడం, అదొకటే మెయిన్ స్ట్రాటజీ. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అదే మైండ్ లో పెట్టుకుంటారు స్వామి. 100%. ఒక హెల్దీ టైర్ మెయింటెనెన్స్ అంటే ఎట్లా? వేరే హెల్దీ టైర్ మెయింటెనెన్స్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ, 4 వీలర్ అయితేనేమో ఎవ్రీ రొటేషన్స్, ప్రతి సర్వీసింగ్ టైంలో రొటేషన్స్, నైట్రోజన్ ఎయిర్ ఫిలప్ చేసుకోవడం, ఆ ఫిలప్ చేసుకున్న ఎయిర్ని రీఫ్రెష్ చేసుకోవడం, టైం టు టైం వీల్ ఎలిమెంట్లు చేసుకోవడం, టైం టు టైం టైర్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. టైర్ క్లీనింగ్, డీటెయిలింగ్ క్లీనింగ్, టైర్ క్లీనింగ్ కూడా మన దగ్గర దొరుకుతుంది. ఎందుకంటే దాంట్లో రాళ్ళు ఇరుకుతా ఉంటాయి, ప్లస్ ఒక్కొక్కసారి హార్డ్ అయిపోతూ ఉంటుంది, దుమ్ము పడి ఎండుతూ ఉంటుంది, వానల తడుస్తూ ఉంటుంది, హీట్ అయితే ఎన్నో రకాల టైర్కి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా మనం టైర్ స్పానే చెప్పొచ్చు. ఒకటి చెప్పాలంటే మనం హెయిర్ స్పా, బాడీ స్పా ఇట్లను టైర్ స్పా అట్లా. దాంట్లో రాళ్ళు తీయాలా, మనం ఇప్పుడు కాళ్ళకు మెనిక్యూర్ పెడిక్యూర్ ఎట్లా చేసుకుంటాం, సేమ్ టైర్ను కూడా అదే విధంగా కూడా మెయింటైన్ చేయాల్సిందే. నువ్వు వద్దనే దాకా నడుస్తుంది. మన టైర్ మాఫియాకి వచ్చినప్పుడు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి? ఏ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్రైస్ ఎంత? నేను ప్రతి కస్టమర్కి చెప్తా, ప్రైస్ పక్కకు పెట్టండి. ఫస్ట్ మీకు ఏ కార్, ఏం టైర్, ఏ కంపెనీ కావాలా, ఏ కంపెనీ చూస్ చేసుకుంటారు, ఎందుకు, ఇవే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రైజుల తర్వాత ఫస్ట్ వాళ్ళకి డిస్ప్లే ఇస్తా టైర్లా అని, వాళ్ళ అడిగిన కంపెనీ ఇస్తా, నేను వాళ్ళకి సజెస్ట్ చేసే కంపెనీ కూడా డిస్ప్లే ఇస్తా. నేను చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి 100% నేను చూపించిన టైర్ మీదకే పోతుంది. ఒక బిజినెస్ మ్యాన్ లాగా లేరు,
నాలెడ్జ్ దాని మీద కంప్లీట్ ఉంది కాబట్టి వాళ్ళు నేను గుడ్డిగా చెప్తున్నా, నేను చెప్పిన టైర్ వేసుకోండి, దాని రెస్పాన్సిబుల్ నేను అందరికి అదే చెప్తాను. గ్రేట్. అంటే యొకోమా డీలర్షిప్ ఉందనా, లేకపోతే ప్రతి ఒక్కరికి అంటే ప్రతి కస్టమర్కి కూడా మేము వచ్చినప్పుడు చూస్తున్నాం యొకోమానే సజెస్ట్ చేస్తారు, మీరు డీలర్షిప్ ఉందనా లేకపోతే రీజన్ బిహైండ్? అదే డీలర్షిప్ ఉంది అని అంటే అపోలో కూడా నేను డీలరే. వాళ్ళకి వాళ్ళు అడిగిన బ్రాండ్ చూపిస్తున్నా. ఓ చైల వాళ్ళు అడిగింది ఉంటుంది, ఓ చైల ఏది బెస్ట్ అది ఉంటుంది, వాళ్ళు ఇష్టమైంది నేను ఇస్తాను అంతే. వాళ్ళకి ది బెస్ట్ సజెషన్ నేను ఏమి ఇస్తున్నా, యొకోమాకి ఏమైనా నేను ఇస్తా. ఏ కంపెనీ ఆన్ ద స్పాట్లో టైర్ వేయమనదు. కస్టమర్కి ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు ఏ కంపెనీ కూడా ఆన్ ద స్పాట్లో కొత్త టైర్ ఇచ్చేయండి అని. యొకోమా ఒకటే ఎందుకు, 4 వీల్ బండి, ఒక స్పేర్ వీల్ ఉంటుంది. కొంతమందికి స్పేర్ వీళ్ళు బాగుండవు, కొన్ని వెహికల్స్కి స్పేర్ వీల్ అనేది చిన్నగా వస్తాయి, కస్టమర్ అక్కడ ఇబ్బంది పడుతుంది. అది ఒక్కటే యొకోమా మైండ్లో పెట్టుకొని ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి ఇదే ప్రాసెస్లో నడుస్తుంది. ఇవాళ సేల్ పెరిగింది కదా అని చెప్పేసి అది ఆ కాన్సెప్ట్లో అయితే కూడా డిలీట్ చేయలేదు ఆ కంపెనీ. సేల్ లేనప్పుడు అట్లనే ఉంది, సేల్ ఉన్నప్పుడు అట్లనే ఉంది. ఇవాళ బీభత్సమైన సేల్ యొకోమాది, అయినా కూడా అట్లనే ఉంది. అదే ఇప్పుడు అదర్ బ్రాండ్స్ అయితే సమస్యనే లేదు. ఆన్ ద స్పాట్ ఆ టైర్ కంపెనీ పోవాలా, ట్రాన్స్పోర్ట్ కిరాయి కట్టించుకోవాలా, కంపెనీ పోవాలా, వాడికి ఒక రోజు చెక్ చేయాలా, 2వ రోజు ఇన్స్పెక్షన్ ఉంటుంది, 3వ రోజు దాని రిపోర్ట్ మనకిస్తాడు, 4వ రోజు కస్టమర్కి పోతుంది. ఆ కస్టమర్ చూసుకున్న తర్వాత మాకు వచ్చి పేమెంట్ చేస్తే 5వ రోజు అక్కడికి వెళ్ళి వస్తుంది, 6వ రోజు 7వ రోజు దుకాణాలకు రీచ్ అవుతుంది. అన్ని రోజులు సింగిల్ స్టెప్ అయిపోతుంది. అన్ని రోజులు కార్ నడిపోద్దా కస్టమర్? లక్షలు పెట్టుకొని కార్ కొనుక్కొని ఈ ఒక్క టైర్ కోసం 4,000 రూపాయలు 3,000 రూపాయల టైర్ కోసం కార్ పక్క పెట్టాలి. వీల్ అలైన్మెంట్ ఏంటి, వీల్ బ్యాలెన్స్ అంటే వీల్ అలైన్మెంట్ అనేది సస్పెన్షన్, ఆ టోని ఎప్పటికప్పుడు కరెక్ట్ పొజిషన్ లో ఉంచుతుంది. స్టీరింగ్ ర్యాక్ కానీ రెండు టైర్ల పొజిషన్స్ కానీ కరెక్ట్ సెట్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ 3,000కి అది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 3,000 కిలోమీటర్లకు ప్రతి కార్కి అది చాలా ఇంపార్టెంట్. సో చెక్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ ఇప్పుడు టైర్ మాఫియా సోషల్ మీడియాని రియాలిటీలో కూడా కస్టమర్స్ని అందరినీ సాటిస్ఫై చేస్తుంది, అందరికీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది. సో వేరే వాళ్ళు దీన్ని ఫ్రాంచైజీ లాగా తీసుకునే వాళ్ళకి అంటే ఫ్యూచర్ ప్లాన్ ఉంది, ఇప్పుడు అది డీలర్లో ఉంది అని చెప్పారు. సో ఫ్యూచర్లో తీసుకునే వాళ్ళకు నేనే భరోసా, వాళ్ళ బ్యాక్ సపోర్ట్ నేనే, వాళ్ళ కంప్లీట్ నాలెడ్జ్ వాళ్ళకు ఫీడ్ చేసేది నేనే, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళకు తగ్గ వాల్యూ తగ్గ ప్రాఫిట్ వాళ్ళకి తీసుకొచ్చేది ఈ టైర్ మాఫియా. కీ లైఫ్ వ్యూవర్స్ కోసం ఒక 2 లైన్స్. బిజినెస్ చేయాలనుకుంటున్న మీ అందరికీ ఒకటే, బిజినెస్ చేయడం తప్పు కాదు, బిజినెస్ చేస్తూ తప్పు దారిలో వెళ్ళడం తప్పు. ఎవరిని మోసం చేయకు, కరెక్ట్ దారిని వెంచుకో. నువ్వు అనుకున్న ప్రొఫెషన్ని దాని అంతు తేలే వరకు దాంతోటే ఉండు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.